క్యూనైన్ న్యూస్కు స్వాగతం. తెలంగాణ ఉద్యమ నేత స్వర్గీయ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం రోజు ఆర్మూర్ పట్టణంలోని చేనేత కాలనీ చౌరస్తా వద్ద గల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు అంబల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పిసిసి మాజీ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది ఖాందే శ్రీనివాస్ గారు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖాందే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలలో పాల్గొని బాపూజీ చేసిన పోరాటాల గురించి, ఆయన నిర్వహించిన ఉద్యమ స్ఫూర్తి గురించి, బాపూజీ చేసిన త్యాగాల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు అంబల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పద్మశాలిగా పుట్టినందుకు బాపూజీని స్ఫూర్తిగా తీసుకొని పద్మశాలీలు రాజకీయంగా సేవా కార్యక్రమంలో ముందుండాలని కోరారు. మున్సిపల్ కౌన్సిలర్లు సంగీత ఖాందేశ్, వనం శేఖర్, మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొడ్డు గంగాధర్, న్యాయవాది చిల్క కిష్టయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి ఘనపురం సంతోష్ రవీందర్, బత్తుల భాస్కర్, 8 తరపుల అధ్యక్షులు నూకల నారాయణ, బండి అనంతరావు, చిట్ల యజ్ఞేష్, రుద్ర రాజేశ్వర్, సైబ సుధాకర్, వేముల ప్రకాష్, సదమస్తుల గణపతి, మాజీ కౌన్సిలర్ కొక్కుల రమకాంత్, మాజీ కౌన్సిలర్ గుద్దేటి రమేష్, మేకమోహన్ దాస్, ఆడివ్ ప్రభాకర్, జిందం నరహరి, డాక్టర్ నరహరి, కటకం నరేందర్, అన్ని తరపుల సంఘాల అధ్యక్షులు మొదలగువారు విచ్చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఖాందే సత్యం, శరత్, ధీరజ్, పద్మశాలి సంఘ కార్యవర్గ సభ్యులు, చేనేత కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ మరియు అన్ని తరపుల కార్యవర్గ సభ్యులు, పట్టణ పద్మశాలి సంఘం కుల బాంధవులు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమం కోసం ఆయన సొంత స్థలాన్ని కూడా ఆయన విరాళంగా ఇవ్వడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఉద్యమ సమయంలో ఆయన మంత్రి పదవిని కూడా త్యాగం చేయడం జరిగింది. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన చేసినటువంటి సేవలకు స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా మరి సమాజం కోసం మనవంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మరి ఉద్యమం ఈ తెలంగాణ సాధన కోసం చేసినటువంటి కృషిని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలుస్తుంది. తెలంగాణ పార్టీ కోసం ఆయన సర్వం అర్పించినటువంటి మహానీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని చెప్పేసి కూడా మేము ఆయన్ను స్మరించుకుంటున్నాము. అట్లాగే ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా మా పద్మశాలను గుర్తించి 30 కోట్ల రుణమాఫీ చేసినందుకు కూడా వారికి కూడా మా పద్మశాలి కుల బాంధవులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఇంకా ఇతర బాకీలకు కూడా అతను మాకు 290 కోట్ల రుణమాఫీని కూడా చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం చాలా గర్వించదగినటువంటి విషయము. మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి కుల బాంధవులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లాగే మా దానికి సహకరిస్తున్నటువంటి మా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ వినయ్ రెడ్డి గారు కూడా మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ దీన్ని ఇంతకు ముందు మా ఖాందే శ్రీనివాస్ గారు, సంగీత శ్రీనివాస్ గారు కూడా, ఎందుకంటే మనకు ఇక్కడ పద్మశాలకు విగ్రహం లేదు అనగానే కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని స్థాపించినందుకు వారికి మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి కుల బాంధవులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై మార్కండే. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.